అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 1 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురువు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజు జరిగేటువంటి అంశాల్లో భాగంగా సరిగ్గా ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. మీరు అసలు ఊహించినటువంటి విధంగా ఒక వ్యక్తి, మీరు నమ్మినటువంటి వ్యక్తే కావచ్చు, మీ దగ్గరకు వచ్చి మీ యొక్క జీవితాంతము అంటే మీ జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ చేసే పరిస్థితి కూడా సృష్టిస్తారు. బలంగా అయితే ఇది ఒక చిన్న సమస్య అయితే కాదండి. ధనపరంగా కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం అయితే చేయబోతుంది. మరైతే అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ విధంగా చేయడానికి సంకల్పించాడు, మీరు మీ యొక్క ప్రమాదం ఎలా బయటపడగలరు అనేటువంటి విషయాలన్నిటి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఇది మీ జీవితాన్ని కాపాడేటువంటి గొప్ప సమాచారం కూడా అయి ఉంటుందండి. కాబట్టి మనసు పెట్టి స్క్రిప్ట్ చేయకుండా వినండి. ఇక్కడ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. ఇక రేపటి రోజు చేయాల్సినటువంటి పూజా పరిహారాల విషయాలు కూడా తెలుసుకుందాము. మరి మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు బయటికి చాలా సింపుల్గా కనిపించేలా ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా డీప్గా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఎవరికైనా కానీ సహాయం చేయడంలో వీరు ముందుంటారు, కానీ ఒక పెద్ద లోపం కూడా మీ జీవితంలో ఉందండి. ఎవరైనా అంటే ఎవరినైనా చాలా త్వరగా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా కూడా అనుకుంటారు, అతను నా దగ్గర ఉంటున్నారు, నేను ఏం చేసినా చెప్తారు చేసేటువంటి ఒక భావన ఏటి వ్యక్తులకు మీరు కల్పిస్తారన్నమాట. నమ్మకాన్ని కల్పిస్తారు. అయితే రేపటి అదే నమ్మకం సమస్యగా మారబోతుందండి. మీరు ఊహించను కూడా కళ్ళలో కూడా ఊహించని ఉండరు. అయితే రేపటి జరిగేటువంటి పరిస్థితి మాత్రం మొత్తం కూడా అలాగే ఉండబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, మీరు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా కన్ఫ్యూజ్లో కూడా ఉంటున్నారు. అయితే ఎవరో ఒకరి మీద ఆధారపడుతున్నట్లుగా అనిపిస్తూ కూడా ఉంటుంది. ముఖ్యంగా నమ్మకాన్ని ఎదుటి వ్యక్తులపై పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి మీరు అనుకుంటారు, కానీ మీరు ఇదే పరిస్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఇది మీకు పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా కూడా మారేటువంటి అవకాశాలు అనేవి లేకపోలేదు. ఎందుకంటే ముఖ్యంగా మీరు అందరినీ కూడా మనవాలని చెప్పి అనుకుంటారు, కానీ వారు మీ వెనకే గోతులు తవ్వుతూ సమస్యలను కలిగిస్తున్నారని చెప్పి మీరు అసలు అనుకోవడం లేదు. అదే మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నష్టాన్ని, పెద్ద సమస్యను కూడా కలిగించబోతుంది. కాబట్టి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలా జాగ్రత్తగా కూడా వినండి. ముఖ్యంగా రేపటి ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి యాక్టివ్గా వస్తాడు. అయితే ఆ వ్యక్తి అసలు ఎలా ఉంటారు అంటే కనుక చాలా ఆలోచనలతో మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చండి. అతని తెలివిలో మిమ్మల్ని మించినటువంటి వ్యక్తిగా అనిపిస్తారు. అలాగే మీకన్నా కూడా ఆలోచనలో కూడా చాలా తెలివిగా ఉన్నట్లుగా తప్పకుండా మీ మనసు కూడా అనిపిస్తుంది. అలాగే వారితో మీ యొక్క స్నేహమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పటికే మీరు వారితో షేర్ చేసుకుండవచ్చు. మీ యొక్క నమ్మకాన్ని కూడా అదే సమయంలో వారు గెలుచుకుంటారు. అయితే అతను మీతో మాట్లాడుతూ ఉండవచ్చండి. ప్రజెంట్ కూడా నువ్వు నన్ను నమ్మవచ్చు, నేను నీకు మరియు సహాయం కూడా చేస్తాననేటువంటి హామీలు కూడా ఇటువంటివి ఇస్తున్నప్పుడు మీ మనసు ఏం జరుగుతుందంటే ఇతనే నా సమస్యకు మంచి పరిష్కారం ఇవ్వబోతున్నాడు అని చెప్పి మీ మనసు అనిపిస్తుంది. ఇతని మాటలు చూస్తే అలాగే ఉంటాయి. అతనిపై నమ్మకం పెట్టుకోవచ్చు మీకు కూడా. అయితే అతని ముఖ్యమైన ఒక ప్లాన్ కూడా ఉందండి. అయితే అసలు ప్రమాదం ఎలా జరుగుతుందంటే అతను మీకు ఒక అవకాశాన్ని చూపిస్తాడు. అంటే అది ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్ కావచ్చు, లేదా ఇంతవరకు కలిగినటువంటి ఒక బిజినెస్ ఐడియాలు కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డీల్ కుదించినటువంటి అవకాశం కూడా అయి ఉండవచ్చు.
మీరు దాని గురించి ఆలోచన కూడా చేస్తారు. ఇది మనకు మంచి ఛాన్స్ లాగా కనిపిస్తుందని చెప్పేసి మీ మనసు కనిపించేలాగా ఆ వ్యక్తి మిమ్మల్ని ఫిజికల్ కావచ్చు, మెంటల్గా కావచ్చు ప్రిపేర్ చేస్తారు. ఒక ట్రాప్ లాంటిది అనమాట. మీలో 2 గోతులు ఉన్నాయండి, ఇప్పుడు మీకు ఇది రిస్కీగా ఉందని చెప్పి మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది మంచి అవకాశం కూడా కావచ్చు. చివరికి రెండవ దాన్ని ఎంచుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మీరు ప్రస్తుతము ఆర్థిక సమస్య నుండి బయటపడాలంటే మాత్రమే చూస్తున్నారు, కానీ మీరు త్వరగా ఎదగాలని కూడా అనుకుంటున్నారు. కానీ ఇదే మీ యొక్క బలహీనతగా మారుతుందని మీరు ఎప్పుడు కూడా అనుకోవడంతో అయితే ఉండరు. మీరు డబ్బు గురించి ఎదురయ్యే పరిస్థితుల వల్ల ఊహించిన విధంగా డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క నమ్మకం కూడా దెబ్బతింటుంది. మీరు మానసికంగా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఇలా చెప్పాను, ఎందుకు ఇలా నమ్మాను అని చెప్పి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ బాధపడేటువంటి పరిస్థితులు కూడా కలగబోతున్నాయి. కొంచెం ఒత్తిడికి గురవుతారు. కొత్త వారు కాకపోవచ్చు, కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు అండి, లేదా సహోద్యోగుడు కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు అనమాట. అందుకే మీరు అతన్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు. మరి ఈ పరిస్థితి రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి కనుక మనం బలంగా చూస్తే, ఈ పరిస్థితి రావడానికి కారణాలు మీరు ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని రిస్కులు, మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు, మీరు త్వరగా సక్సెస్ కావాలనేటువంటి ఒక కోరిక, ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఒక పరిస్థితి దారి తీయబోతున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రేపటి గ్రహస్థితి ప్రకారం శని ముఖ్యంగా కర్మలకు ఫలితాన్ని చూపిస్తాడండి. అలాగే రాహువు మాయా మోసాలను చూపిస్తాడు. మరి ఈ కాంబినేషన్ వల్ల మీకు మోసం ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే రేపటి కనిపిస్తుంది. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు ఏంటంటే, మరి ఆర్థికంగా చాలా నష్టాలు అయితే కలగబోతున్నాయండి. అలాగే మానసికంగా పూర్తిగా ఒత్తిడి లోనవుతారు. మరి మీ యొక్క నమ్మకం కూడా పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని లాభాలు ఏంటంటే, భవిష్యత్తులో కనీసం మీరు జాగ్రత్త పడడానికి ఎప్పటి నుండి అయినా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. నిజమైనటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి శక్తి మీకు పెరుగుతుంది. ముఖ్యంగా రేపటి కనుక మీరు కొన్ని జాగ్రత్తలు, అలాగే కొన్ని చిన్నపాటి పూజా పరిహారాలు కనుక పాటించకపోతే మీరు ఖచ్చితంగా సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు ఎప్పుడంటే, ఎవరినైనా కూడా వెంటనే నమ్మకండి. ఏదైనా కూడా డబ్బు ఇన్వెస్ట్ కానీ, పెట్టుబడి కానీ, లేదంటే ఎవరికైనా ఇచ్చే విషయంలో అయినా కానీ 2 నుండి 3 సార్లు బాగా ఆలోచించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే డాక్యుమెంట్ లేకుండా ఏ డీల్ చేయకండి. ఇది మీకు ఎప్పటికైనా కానీ ప్రమాదం కలిగిస్తుంది. అయితే మరి శనిదేవుడికి సంబంధించినటువంటి నువ్వుల నుండి దీపం వెలిగించడం వల్ల, అలాగే నువ్వుల నుండి ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల, రేపటి హనుమాన్ చాలీసా పఠించడం కూడా మీకు మరింత ఎక్కువగా మెరుగైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాండి రేపటి తప్పనిసరిగా మీరైతే ఎక్కడైనా సరే దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి కానీ, లేదంటే వీలైనంత వరకు కూడా దగ్గరలో ఎక్కడ సరే లక్ష్మీదేవి గుడి ఉన్న ఇంట్లో అయినా కదా ఖచ్చితంగా కూడా రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడము మీకు ఆర్థికంగా అందక కూడా మంచిదండి. మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక రేపటి రోజున మీకు ఉత్తర దిక్కు ప్రయాణము అత్యంత శుభప్రదంగా చూస్తుంది. ఇక రేపటి రోజున మీరు మీ పని మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. అలాగే చాలా విశ్వాస పాత్రగా కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. కష్టపడి పనిచేసినటువంటి మనస్తత్వం మీకు సొంతం కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు పనులను పరిపూర్ణంగా చేయాలని చెప్పి మీరు భావిస్తారు. చక్కని జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన, అలాగే సమస్యలు పరిష్కరించడం చాలా నేర్పైతే కలిగి ఉంటారు. ఇక ఇతరులను త్వరగా విమర్శించడము, అతిగా ఆందోళన చేయడము, సిగ్గుపడ్డము మీలో ఉన్నటువంటి బలహీనతలు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. మరి రేపటి మీకు తప్పకుండా హనుమాన్ చాలీస్తో పాటుగా విష్ణు సహస్రనామము, కనకదుర్గ పారాయణము, ఎర్రని పూలతో అమ్మవారికి పుష్పాలతో అమ్మవారిని పూజించడం వలన మీకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయండి. అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా రేపటి మీకు అన్ని విషయాల్లో కూడా అంటే ఎక్కువగా మీరు తెలుసుకున్నటువంటి కొత్త విషయాల కంటే మీరు ఇతర వ్యక్తుల వలన నేర్చుకునేటువంటి గుణపాఠాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మీరు రేపటి జాగ్రత్తగా అయితే ఉండాల్సిన రోజు అండి. అలాగే మీకు ఆర్థిక పరంగా కూడా ఉన్నటువంటి విషయాలు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఖచ్చితంగా ఉండి తిరగాలని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారి కండకాలు కూడా మీరు రేపటి రోజున అంటే మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి తథ్యం. అవసరమైన ధనం లేకపోవటము కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటూ అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అయితే ఇవ్వకండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఆఫీసులో పని విషయంలో మీ యొక్క దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత రేపటి రోజున చాలా బాగా ఉంటుంది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయం గడుపుతారు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుందండి. అది కాస్త చివరికి వాదన కూడా దారితీస్తుంది అనమాట. మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి బియ్యం పంపిణీ చేయండి. కొంచెం అంటే అందాక కూడా మీరు దానంగా బియ్యం ఇవ్వడం వల్ల మీకు ఆర్థికంగా పరిపూర్ణంగా అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలుసుకి రాశి యొక్క జాతక ఫలితాలను
తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.